భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్రను నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులనిచ్చింది. అలాగే అక్కడి హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఉత్తరాఖండ్లోని చార్ధామ్ ఆలయాల తలుపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చార్ధామ్ యాత్రకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. యాత్ర ప్రారంభమైన 9 రోజుల్లోనే 4 లక్షల మంది దర్శనాలు చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ హిందూ దేవాలయాలపై డ్రోన్ దాడులు చేయడం, భద్రతా పరిస్థితులు మరింత క్షీణించడంతో యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోదీ సర్కార్ భావించింది. దాంతో యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్ర కొనసాగకూడదని, భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేయాలని సూచించారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. అలాగే యాత్రికులకు అందించే హెలికాప్టర్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు, భద్రతా అంశాలు, యాత్రికుల సౌకర్యాల నేపథ్యంలో మరింత సమీక్ష అనంతరం తదుపరి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, భక్తులు తమ ప్రయాణాలపై స్పష్టమైన సమాచారం తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.